అదే అవుతాడు చనిపోయి నిన్న మధ్యాహ్నం 3 గంటలు చచ్చిపోయారమ్మా. నిన్న మధ్యాహ్నం 3 గంటలు చనిపోతే బోర్డు లాపుతున్నాం. ఇప్పుడు నుంచి ఒక్క లోకల్ బోర్డు అయితే 10,000 అడుగుతున్నారు. డబ్బులు మా జేబులో ఉండవు. ఇప్పుడు అక్కడి నుంచి మోసుకొస్తే మనిషిని ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు అడిగి ఎస్ఐకి అడుగుతామో అక్కడ అంబులెన్స్ అడగండి అన్నారు. మేము అడిగి చెప్తే వస్తారు అంబులెన్స్ రారుగా. అక్కడ వదిలేసి గంట అవుతుంది వదిలేసి ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఏదంటే అది వస్తున్నా మీరు మోసుకెళ్ళని అంటున్నారు. ఎక్కడ మోసుకెళ్ళాం మేము? బోట్లకు డబ్బులు ఎందుకండి? బోట్లు అయినా గవర్నమెంట్ తీసుకొచ్చి పంపించింది కదా. వాళ్ళే 10 మంది ఉన్న బోట్లో. ఒకసారి మీరు ఆవిడగా చూడండి, బోట్లో 10 మంది వాళ్ళే ఉన్నారు. ఎలా మేము ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు వస్తారు రారు. డెడ్ బాడీ అవసరం స్మెల్. ఇప్పటికి 24 hours అవుతుంది చనిపోయి. ఒక్క సమాధానం లేదు. బోట్లు చేస్తే బోట్లు సమాధానం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరు మేడం ఇగో మీరే అరగంట సేపు ఉండండి. ఆ బాడీ అక్కడ ఉంటుంది, ఎవరు రారు చూసుకోండి. అరగంట సేపు మీకున్న బాడీ అక్కడ ఉంటుంది. ఎక్కడికి వెళ్తా బాడీ అక్కడ ఉంటుంది. అక్కడ బాడీ ఎక్కడి వరకు షోయింగ్ చేస్తున్నారు కానీ రాలేము అంటున్నారు. మేము రాలేమండి, ఇక్కడే ఇస్తామండి అంటున్నాడు. లోపలేమో వాటర్ లేదు, కనీసం తాగడానికి లేదు, పాలు లేవు, ఏమీ లేవు. చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంతమంది పోలీసులు తీసుకొచ్చారు, ఎంతమంది బృందాన్ని తీసుకొచ్చారు, అసలు బోట్లని తీసుకొచ్చారు. బయటకి వచ్చే దారి లేనప్పుడు మేడం బయటకి వచ్చే దారి లేదు. ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎవరికి సప్లై చేస్తున్నారు? లోపల ఉన్న లోపలే ఉన్నారు. వాళ్ళకి అక్కడి నుంచి రాలేదు కదా. లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు రాలేరు. జెంట్స్ వస్తారు కానీ ఎలా వస్తారు? ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. ఒక నలుగురు కలిసి రావాలి. వచ్చిన వాళ్ళకి వాటర్ ఒక ప్యాకెట్ ఇస్తారు, లేదా బిర్యానీ తినంటారు. బిర్యానీ తిని మేము తిని అక్కడ వాళ్ళ ప్రస్తు పెట్టాలా? వాళ్ళకి వాటర్ కావాలి కదా. ఎవరన్నా ఈ బోట్లు వేసుకుని తిరుగుతారు. అక్కడికి వచ్చి ఏమన్నా ఇస్తే అందం. ఇక్కడికి వస్తే అవుటర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు, బయట సేల్ చేస్తారు. బోట్లు మీ దగ్గరకు రావడం కానీ అనౌన్స్ చేయడం కానీ బోట్లు మెయిన్ రోడ్ లో తప్ప లోపలికి ఎవ్వరూ రాలేదు. ఈ రోజు వరకు 2 రోజులైంది. తిన్నారా తాగారా అని అడిగిన వాళ్ళు కూడా లేదు, ఎవరు లేదు. బయట పేషెంట్లు ఉన్నా, ఏదైనా లేడీస్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, లేడీస్ గోడ పెట్టి ఉంచి పిలిచినా కూడా బోటు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఆ డాబాగొడ్ల రోడ్లో లేడీస్ గోడ ఎక్కి అరుస్తున్నారు. ఎవరైనా జస్ట్ హెల్ప్ చేయాలి కదా. వాటర్ లేదు, ఫుడ్ లేదు, పవర్ లేదు, జెంట్స్ లేరు, లేడీస్ ఒక్కలే లోపల ఉన్నారు. వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మోసుకొని వస్తున్నాం మేడం. అసలు ఒక్క మంచినీళ్ళు ఇచ్చిన లేరు. సంటి పిల్లల్ని డాబాల మీద పడేసి రాత్రి నుంచి అద్దుకున్నామని శవం తీయండి అని చుట్టుపక్కల గోళ. ఏం చేస్తాం? మా పరిస్థితి పిల్లలు వదిలేసి తీసుకొని వచ్చాం. ఒక్కరు మంచినీళ్ళు పోతుంది దిక్కు లేదు మాకు. మా పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ అమ్మా, రాజీవ్ నగర్ అంటే మరి బోట్లు వస్తున్నాయి, పోలీసులు వస్తున్నారు. ఒక్క బోటు కూడా పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నాయి. అవి కూడా వీలే 10 మంది ఉంటున్నారు. తిప్పుకుంటూ తిరుగుకుంటూ వచ్చేస్తున్నారు. ఇగో 4 ఉన్నారు, ఇదిగో 3 ఉన్నారు అంటున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు ప్రశాంతి నగర్లో చచ్చిపోయారు. చిన్నపిల్లలు బోట్లకు డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు. బోట్లు ఆ డబ్బులు ఏమో తెలియదు మేడం, మమ్మల్ని అయితే అడగలేదు. శవాన్ని తీసుకురావడానికి బోట్లో తెచ్చారా? బోట్లో సగం స్మైలీ హాస్పిటల్ దగ్గర వచ్చారు మేడం. అక్కడ వరకు భుజం మేము మోసుకొచ్చాం. 6 కిలోమీటర్ నుంచి మోసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి దాన్ని కూడా ఒకళ్ళు ఎక్కించున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు మేడం, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. అక్కడ మా ఇంటి దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు, మా తాత మొత్తం ముగ్గురు చనిపోయారు. ఈయన మాత్రం మోసుకొచ్చాం బయటకు మేము. వాళ్ళ మాత్రం ఇంట్లో ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్ల, ఇంకో 2 పిల్లలు ఉన్నారు. 4 శవం ఉన్నాయి. అక్కడ ఇప్పుడు 4 శవం ఉన్నాయి. ఎలా పట్టుకుని పోలేడా? ఎవరు రావట్లేదు అక్కడ. మరి అక్కడ లోకల్ నాయకులు కానీ ఎవరు వచ్చి అసలు ఎవరు రావట్లేదు. అసలు అక్కడ ఎవరు రావట్లేదు. మేము ఓట్లేయడం వేస్ట్. ఇప్పుడు మాకేం లేదు అది. ఇక్కడ చూసినట్టయితే బోట్లు రావట్లేదండి. వాళ్ళని అడగని ఎవరిని అడిగినా మేము కాదు అని చెప్తున్నారు. అసలు బోట్లు అయితే పంపించట్లేదు. బోటుకి 5,000 3,000 అడుగుతున్నారు. మునిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? అసలు ఎలా వస్తాయి చెప్పండి మీరే? డబ్బులు ఇట్లా బోట్లకు డబ్బులు అడగడం ఏంటి? గవర్నమెంట్ అంటున్నారు. అక్కడ పెట్టారు కానీ బోట్లు దించితే ఇప్పటికి అందరు వచ్చేయండి బయటికి. అసలు దించట్లేదు, బోట్లు ఆపట్లేదు, తీసుకెళ్ళట్లేదండి. చిన్న పిల్లలకి అక్కడ ఫీవర్లు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చూస్తున్నారు కదా, వాసనలు వచ్చేస్తున్నాయి. కానీ కనీసం తీసుకొచ్చే అంబులెన్స్ రాలేదు. అక్కడ బాగుండా ఒక ఆవిడ అక్కడ కూర్చొని ఉంది, అంబులెన్స్ రావట్లేదు. ఎవరు అడిగినా మేము కాదు, వాళ్ళని అడగని అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత నీళ్లు వస్తున్నాయి, మరి అపార్ట్మెంట్లో ఎంతమంది జనం ఉంటున్నారు. ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసలు పట్టించుకోవట్లేదండి. ఎవరు అసలు వరదొస్తుంది జాతని ఎవరు ముందు రెడ్ అలర్ట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ప్లస్ అసలు ఏం పట్టించుకోవట్లేదండి. అనౌన్స్మెంట్ చేయించడం కానీ ఏం చేయలేదు. అలాంటివి ఏమీ లేదు. అనౌన్స్మెంట్ కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా 10 మందికి కలిపి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఎలా సరిపోద్దండి? అసలు వండుకోవడానికి కానీ ఇంట్లో కొన్ని ఉన్నాయి, మేడ మీద ఉన్న ఏమైనా వండుకోవాలని వాటర్ లేవు, కరెంట్ లేదు. అది చిన్న పిల్లలకి జ్వరాలు ఇవి వచ్చి ఉన్నాయి.
వాళ్ళకి కనీసం ఫీవర్ మెడిసిన్ ఇవి ఏమీ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చేసి నేను ఇక్కడే ఉండి దగ్గరుండి వీళ్ళ ఇబ్బందులన్నీ చూసుకుంటారు. మరి ఏది ఇక్కడ రిజల్ట్ ఏది? రిజల్ట్ లేదు కదండి. అసలు ఫోన్ సిగ్నల్స్ లేవు. మా వాళ్ళు ఇరుక్కుపోయి ఇప్పుడు ఇది అనవసరం, అసలు ఏమీ చేయట్లేదండి. విక్రమ్ పబ్లిసర్ మేడం ఏంటి అక్కడ దాదాపు 12 అడుగులు లోతుంది. అక్కడ ఒక మసీదు ఉంది. ఆ మసీద్ దగ్గర ఒక్క ఏంటి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు గారు ఒక బోటు కూడా రాలేదు. అదంటే అలా వచ్చాడు విక్రమ్ పబ్లిక్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు బోట్లు వచ్చినాయి, వచ్చి మీకు అనౌన్స్మెంట్ చేయట్లేదా? బోట్లు వచ్చినాయి, ప్రమాదం ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. అసలు వచ్చినట్టు కూడా మాకు తెలియట్లేదు. అసలు ఒకటే బోట్ వచ్చింది, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఏంటి ఒక 10 మంది కూడా ఎక్కించుకోవట్లేదు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఏంటి కాబట్టి ఇది గవర్నమెంట్ వైఫల్యం అయిపోయింది. కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా మా సాయం చేస్తే కనీసం తినడానికి తిండి, బట్టల తినడానికి తిండి, ఒక నీరు అది మాకు కావాలి. మాకు ఏది లేకపోయినా పర్లేదు, ఆగండి. మాకు ఏది ఇచ్చినా మాకు కావాల్సింది మెయిన్ ఒక వాటరు, ఏంటి ఫుడ్, అది ఇస్తే చాలు. ఎలాగైనా బతికిపోతాం మేము. మాది కుద్దూస్ నగర్ మేడం. మా బ్రదర్ను మా వదినోళ్ళు ఇక్కడ బాంబే కాలనీ దేవినేని నెహ్రూ నగర్ ఉంటారు. 2 days నుంచి వాళ్ళకి ఫుడ్ వాటర్ లేదు. అసలు ఒక బోటు కూడా వెళ్ళలేదు, ఒక ఫోన్ కలవట్లేదు, ఛార్జింగ్ అయిపోయినాయి ఫోన్లు. అటు చెప్పి అటు పంపించండి అని చెప్పానంటే ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. బాంబే కాలనీ చూసినట్టయితే బోట్లు అవి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్క బోటు కూడా వెళ్ళలేదు మేడం. మా వాళ్ళు ఇప్పుడే పోయి ఇందాక ఫోన్ ఆన్ చేసుకొని చేస్తే మా వదినోళ్ళు చెప్పారు ఒక్క బోటు కూడా రాలేదు, వస్తే వచ్చేద్దామని చూస్తున్నామని చెప్పి అంటారు. నైట్ పెరిగే ఛాన్స్ ఉందంట అని చెప్తారు మేడం. ఉన్నారు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమి లేదు ఫుడ్. 2 days అయింది. నిన్న నేమ్స్ ఏమి లేదు మేడం, ఏమి లేదండి సరిగా. చిన్న పిల్లలు ఉన్నారు కదా, 3 days నుంచి అసలు ముందు ప్రైవేట్ మీరు పిల్లల్ని తీసుకొని వచ్చారండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సింగనార్ తోటవారి వీధి కేపీ టవర్స్ 4 లైన్ దగ్గర. తోటవారి వీధికి ముందుగా నీళ్లు వచ్చినాయి, బాగా మునిగిపోయింది అంటున్నారు. మరి అక్కడ ఎలా అండి సహాయక చర్యలు ఎలా చేస్తున్నారు? ఆల్రెడీ బిల్డింగ్లో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు, చూశారు, పర్లేదు పిల్లల్ని నడుచుకొని తీసుకురావచ్చు. ఏంటంటే చాలా మంది కలిసి వచ్చాం అనమాట. ఒక 20 మంది దాకా కలిసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా డేర్ చేసి వచ్చాం అనమాట, ఉన్నారని చెప్పి. చూసినట్టయితే అలాగే ఉండండి. రాత్రి చూస్తే కరెంట్ నీళ్లు లేవు. మరి అసలు ఎలా ఉన్నారండి? కూడా ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ నీళ్ళు. ముందు అసలు బయట సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదు, పవర్ లేదు. 2 రోజుల నుంచి పవర్ లేదు, వాటర్ లేవు, ఛార్జింగ్ లేదు, కమ్యూనికేషన్ చేయడానికి ఏమీ లేదు. పోనీ నార్మల్ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ లేదు. ముందు అసలు సిగ్నల్ ఉండట్లా. సిగ్నల్ లేకుండా బయట అసలు కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలియట్లా. వీళ్ళు మరి బయటకి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ప్రజల్ని అలర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎమర్జెన్సీ కాల్స్ అని నెంబర్ ఇస్తున్నారు కదా, అసలు లేదు. లోపల ఇంకా మీడియా సహాయపరంగా కోరుకుంటుంది ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా బోట్స్ కానీ అదర్ అరేంజ్మెంట్స్ పంపించి ఇక్కడి వరకు తీసుకొచ్చినా చాలు, ఫ్లైఓవర్ దాకా తీసుకొచ్చినా చాలు. మీకు వాళ్ళకి సపరేట్గా పునరావాసం ఏమీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళని తీసుకొచ్చి సేఫ్గా ఇక్కడ వరకు రెస్క్యూ చేస్తే చాలు. మిగతా వాళ్ళంతా ఇంకా అదర్ ఎన్జిఓస్ ఉన్నాయి, వేరే చాలా ఉన్నాయి. ఇప్పుడు మేమంటే డేర్ చేసి ఎలాగోలా రాగలిగాం. డేర్ చేయకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళే ఉన్నారు. ఇంకా ఇక్కడ లోకల్ గా ఇప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు పొద్దున వచ్చారంటున్నారు కానీ ఏమి ఇచ్చారో తెలియదు. పాల ప్యాకెట్లు ఇచ్చారంట. ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, పాల ప్యాకెట్లు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు. ఉన్నా కూడా మెయిన్ ఏంటంటే అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సరిగా సహాయ చర్యలు కానీ ఏమీ లేవు. పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కార్పొరేట్ అంటున్నారు, మరి వాళ్ళు ఏం చేశారు అసలు ఎందుకు అంటున్నామో మాకైతే తెలియదు. కానీ కార్పొరేట్ పరంగా కానీ పొలిటీషియన్స్ పరంగా కానీ ఫోన్ చేసి చెప్పినా కూడా, ఇంటిమేట్ చేస్తున్నా కూడా వస్తున్నారు అంటున్నారు తప్ప ఇప్పుడు బయట వాళ్ళకి మేము మా రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ చాలామంది ఫోన్ చేసి హెల్ప్ అడిగాం. హెల్ప్ అడిగితే ఇలాగ వస్తున్నారు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తున్నారు అని చెప్పి 08661722 సంథింగ్ 2 నెంబర్లు ఇచ్చారు. కాల్ చేస్తుంటే అసలు లిఫ్ట్ చేయట్లా. అవి ఎందుకు ఇస్తున్నారో మరి తెలియట్లా. కనీసం ఇలా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ వరకు రెస్క్యూ చేయమని చెప్పి అడుగుదామన్నా కూడా అసలు ముందే ఏమీ లేవు. వాట్సాప్ నెంబర్ అని చెప్పి ఇంకొక నెంబర్ ఏదో ఇచ్చారు, ఆ నెంబర్కి చేస్తుంటే అసలు రెస్పాన్స్ లేదు. ముందు అసలు ఇప్పటి వరకైనా సరే మేము పిల్లల్ని డేర్ చేసుకొని రాగలిగామంటే బయటికి ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి మెయిన్. గవర్నమెంట్ పరంగా అయితే ప్రజలకు ఎలాంటి మేలు జరగట్లేదు. మైన్యూట్, చాలా మైన్యూట్. ఇప్పుడు 100% ఉందంటే అందులో 1%, 2%, మహా అయితే మాక్సిమం 5% వరకే. ఇప్పుడు బోట్లో వాళ్ళు ఫుడ్ అని చెప్పి వస్తున్నారు తప్ప ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. అలాంటప్పుడు రాకపోవడం ఇబ్బంది. ఎందుకంటే వచ్చి హోప్స్ ఇవ్వటం, ఆగిపోవటం ఇది చేస్తున్నారు తప్ప అసలు హోప్స్ ఏమీ లేవు అక్కడ. బయటికి అసలు కనీసం ఎగరే సంబంధం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు.
అడిగితే ఇస్తున్నాం అది ఇది అంటున్నారు తప్ప